సాక్షాత్తు ఈశ్వరుడు సర్పాకృతిలో వెలిసిన దివ్యక్షేత్రం పెద్దకళ్ళేపల్లి. ఇక్కడ వేల సంవత్సరాల క్రితమే స్వామి స్వయంభూగా వెలిశాడు. కాలక్రమంలో 1000 సంవత్సరాల తర్వాత ఆయన నాగేశ్వరుడిగా లోకానికి ప్రకటితమయ్యాడు. పూర్తిగా సర్పాకృతిలో ఉండే శివలింగం మొత్తం భూమండలంలోనే ఇదొక్కటేనని చెబుతారు. ఇంతటి వైశిష్ట్యం కలిగిన దివ్యధామంగా భాసిల్లుతున్న కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ విశేషాలను తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. గంగాధరా హే గౌరీవరా నీ నీడల్లో నేనుంటే చాలు దొరా. జయశంకరా హే కరుణాకరా నీ రక్షే మాపై ఉంటే చాలు హరా. మదిలో నువ్వే కొలువుండి పోవా స్వామి మాకై కాపుండరా. శరణం స్మరణం సకలం హరణం ఈశ్వరుడు ఆది అంత్యాలు లేనివాడు. ఎల్ల లోకాలను కాచే పరాత్పరుడు. చిత్తశుద్ధితో ప్రార్థిస్తే చాలు పొంగిపోయి వరాల జల్లులను కురిపించే కరుణామృతమూర్తి. అటువంటి కారుణ్యామృత చక్రవర్తి సర్పాకృతిలో ఉన్న లింగ రూపంలో స్వయంభూవుగా వెలిసిన చోటు పెద్దకళ్ళేపల్లి. ఇక్కడున్న నాగేశ్వర స్వామి వారిని సేవించుకుంటే సకల సర్పదోషాలు తొలగిపోతాయని ప్రతీతి. ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరం ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుం. పిలిచినదే తడవుగా పలికే దైవం పరమేశ్వరుడు. ఆయన భక్తపరాధీనుడు, బోళాశంకరుడు. లోకాలను కాచేందుకు గరళాన్ని సైతం గళసీమలో నిలుపుకున్న భక్తవత్సలుడు. ఎల్ల లోకాలను తన చల్లని కడుపులో దాచుకున్న భక్తవశంకరుడు. ఈశ్వరానుగ్రహం ఉంటే చాలు సమస్త ఐశ్వర్యాలు సంప్రాప్తమవుతాయి. పరమదయాళువైన పరమేశ్వరుడు నాగేశ్వరుడిగా వెలసిన కారణంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన పరమ పుణ్యధామమే కృష్ణా జిల్లాలోని పెదకళ్ళేపల్లి. పూర్వం కదళీవనాలతో నిండి ఉండేది కనుక ఇది కదలికారణ్యంగా ప్రసిద్ధి పొందిన ప్రాంతం. కాలాంతరంలో కళ్ళేపల్లిగా మారిందని చెబుతారు. పూర్వం ఈ ప్రాంతాన్ని కడలిపల్లి, పెదకడలిపల్లి అని కూడా పిలిచేవారు. కృష్ణానది ఇక్కడి ఆలయానికి తూర్పు వైపున 2 పాయలుగా ఉంటుంది. వాటిలో ఒక పాయ ఉత్తర దిక్కుకు ప్రవహిస్తుంది. అందువల్ల ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. ఈ ప్రాంతానికి కడలిపల్లి అని పేరు రావడానికి ఇది కూడా ఒక కారణం. ఎత్ర నాగేశ్వరో దేవః కృష్ణాచ్యోత్తర వాహిని తత్ర స్నాత్వా చ పీత్వా చ పునర్జన్మ నవిద్యతే అని ఈ స్థల మహిమ గురించి స్కాందపురాణం చెబుతోంది. నాగక్షేత్రంగా, ఋషిక్షేత్రంగా, సత్యక్షేత్రంగా స్కాందపురాణంలో ఈ ఆలయానికి సంబంధించిన వర్ణన కనిపిస్తుంది. ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని వ్యాసమహర్షి పద్మపురాణంలో వివరించారు. తొట్టతులిగా ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనేది ఇదమిత్తంగా చెప్పడం కష్టం. కానీ ఆలయ పునర్నిర్మాణం మాత్రం కాకతీయుల కాలంలో జరిగినట్టుగా శాసనాధారాలు చెబుతున్నాయి. ప్రాచీన కాలంలో రాజులు నిర్మించిన ఆలయం శిథిలం కావడంతో
1292 సంవత్సరంలో కాకతీయ ప్రభులకు రాజగురువైన సోమ శివాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 1782 సంవత్సరంలో చల్లపల్లి జమీందారు రాజా యార్లగడ్డ కోదండరామన్న దేశాయ్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించి ప్రాకారాలను నిర్మించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. 1795లో మరో చల్లపల్లి జమీందారు నాగేశ్వర నాయుడు గోపుర నిర్మాణాన్ని కావించారు. చల్లపల్లి జమీందారులు స్వామివారి మీద భక్తితో ఈ ఆలయానికి 450 ఎకరాల భూమిని ఈనాముగా సమర్పించుకున్నారు. ఈనాటికి చల్లపల్లి రాజవంశస్థులే ఈ ఆలయానికి ఆనువంశిక ధర్మకర్తలుగా ఉన్నారు. నాడు ఈ స్వామి చోళరాజుల కులదైవంగా భాసిల్లాడు. తర్వాతి కాలంలో చల్లపల్లి రాజవంశీకులు దేవాలయ ప్రాకారాలను నిర్మించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. నిత్య ధూపదీప నైవేద్యాలను ఏర్పాటు చేయడం కోసం స్వామివారికి 450 ఎకరాల భూమిని భక్తితో సమర్పించుకున్నారు. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో, నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ఆరతివో, పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. దాదాపు 3000 సంవత్సరాల క్రితమే ఈ దివ్యక్షేత్రంలో స్వామి స్వయంభూవుగా వెలిశారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాల వరకు స్వామి ఇక్కడున్న పుట్టలో గుప్తంగా ఉండిపోయారు. సౌనకాది మునులు ఈ ప్రాంతంలో లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తున్న సమయంలో స్వామి ఉనికి బయట ప్రపంచానికి తెలిసింది. కదళీపుర నివాసాయ కైలాసాగ్రవాసిని పార్వతీ ప్రాణనాథాయ నాగేశ్వరాయ మంగళం. పరమేశ్వరుడు ఇక్కడ నాగేశ్వరుడుగా కొలువై ఉండడంలోని పరమార్థాన్ని స్థలపురాణ కథనం వివరిస్తుంది. ఇప్పుడు స్వామివారు ఉన్న ప్రదేశంలో పూర్వకాలంలో చాలా పెద్ద పుట్ట ఉండేది. రోజు ఈ ప్రాంతానికి మేత మేయడానికి చాలా ఆవులు వస్తుండేవి. వాటిలో ఒక ఆవు ప్రతిరోజు ఈ పుట్ట మీద నిలబడి పాలు ధారగా విడిచేది. లోక కళ్యాణార్థం శౌనకాది మునులు ఇక్కడ యజ్ఞం చేస్తున్న సమయంలో ఆవు పుట్టలో పాలను ధారగా విడుస్తున్న దృశ్యాన్ని చూశారు. సందేహ నివృత్తికై పలుగు పార తీసుకుని పుట్టను తవ్వారు. పలుగు పార పోట్లు పుట్టలో ఉన్న దేవతా సర్పానికి తగిలి స్వామి పుట్టను చీల్చుకొని నాగేశ్వర స్వామిగా ఇక్కడ ఉద్భవించారు. సాధారణంగా ఎక్కడ చూసినా శివలింగం గుండ్రంగా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం స్వామివారి లింగం పడగ విప్పిన సర్పాకారంలో ఉంటుంది. నాడు పుట్టను తవ్వేటప్పుడు శివలింగానికి తగిలిన పలుగు పారదెబ్బల్ని ఈనాటికి మనం ఇక్కడ చూడవచ్చు. నాగేశ్వరలింగంపై పలుగు దెబ్బ సర్పాకృతిలోనూ పారదెబ్బ నాగమణి రూపంలోనూ కనిపిస్తాయి. సర్ప శరీరానికి ఏ విధంగా మచ్చలు ఉండి కుబుసం పడుతుందో ఆ విధంగానే ఈ శివలింగానికి కూడా మచ్చలు ఉండి అమావాస్యకు పౌర్ణమికి లింగం నుండి కుబుసం విడివడుతుందని అర్చకులు చెబుతారు. మహాప్రాణదీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం. నాగేశ్వరలింగం భూమి లోపల 30 అడుగుల లోతు వరకు ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా.
ఈనాటికి స్వామివారు సర్పరూపాన్ని ధరించి దేవాలయంలో సంచరిస్తూ ఉండడాన్ని భక్తులు ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఇక్కడ అనేకం. ఇక్కడ జగన్మంగళకారిణి అయిన అమ్మ పార్వతీదేవిగా, వనదుర్గగా స్వామివారితో పాటుగా కొలువుతీరి పూజలు అందుకోవటం విశేషం. ఈ ఆలయానికి ఉన్న 5 అంతస్తుల రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ. 1725లో ఈ రాజగోపురాన్ని నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సువిశాలమైన ప్రాంగణంలో పటిష్టమైన ప్రహరీతో ఈ ఆలయాన్ని నిర్మించారు. రాజగోపురాన్ని దాటుకుని లోపలికి వెళితే ఎదురుగా ముఖమంటపం కనిపిస్తుంది. రాజుల కాలంలో దీన్ని నాట్య మంటపంగా ఉపయోగించేవారని తెలుస్తోంది. దీని తర్వాత నంది మంటపం ఉంటుంది. ఈ మంటపంలో ఉత్తరం వైపున గణపతి, దక్షిణం వైపున మయూర వాహనుడై ఉన్న కుమారస్వామి ఉంటారు. నంది మంటపంలోనే స్వామివారి దేవేరి అయిన పార్వతీదేవి కొలువై ఉంటుంది. ప్రధాన ఆలయానికి బయటి వైపున స్వామివారికి ఎడమవైపుగా ప్రత్యేక ఉపాలయంలో వనదుర్గామాత కొలువుతీరి ఉంటుంది. అయ్యవారు కొలువై ఉన్న చోట అమ్మవారు కూడా భక్త సంరక్షణార్థం వేంచేయవలసిందే. ఈ ఆలయంలో అమ్మలగన్నయమ్మ పార్వతీమాతగా విరాజిల్లుతోంది. పార్వతీ అమ్మవారిని అగస్త్య మహర్షి ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తోంది. ఈ తల్లి ఆలయంలో దక్షిణాభిముఖంగా ఉంటుంది. దుర్గతిహారిణి అయిన దుర్గగా పార్వతీదేవి ఇక్కడ అర్చారూపంలో కొలువై ఉంది. పరిపాటి మగాది పసుతా గోటి కులాదధిక తాటి ముదార ముఖ వీటి రక్సేన తనుతా కూలాతిగామి భయతూల వలిజ్వలన కీల నిజ స్తుతి విధా కూలాహల క్షపిత కాల మరీ కుచల కీలాల పోషణ లభా కుచే జలద నీలా కచే కలితలీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాది రాజతనయా. దుర్గమాసురుని సంహరించిన తరువాత అమ్మ ఇక్కడ కొలువు తీరిన స్వామివారిని చూసిన తర్వాతే శాంతించిందని చెబుతారు. తాపం చల్లారే వరకు కృష్ణానదిలో ఉండమని అమ్మను స్వామి ఆదేశించారని స్థలపురాణ కథనం. కొంతకాలం తర్వాత చల్లపల్లి రాజావారికి కలలో కనిపించి ఈ కృష్ణానదిలో సాలగ్రామశిలగా తాను ఉన్నానని, తనను బయటకు తీసుకువచ్చి నాగేశ్వర స్వామికి ఎడమవైపున ప్రతిష్ఠించి మహాశివరాత్రి పర్వదినాన ఆగమోక్తంగా కళ్యాణోత్సవం జరిపించమని ఆ తల్లి ఆదేశించింది. పెదకళ్లేపల్లిలోని శ్రీ పార్వతీ దుర్గా సమేత నాగేశ్వర స్వామి ఆలయం అనేక ఉపాలయాల సమాహారంగా విరాజిల్లుతోంది. జగజ్జననితో కూడి జగదీశ్వరుడు కొలువైన ఈ దివ్యధామంలో వివిధ దేవీ దేవతలు కూడా ఉపాలయాల్లో కొలువుతీరి స్వామివారిని, అమ్మవార్లను సేవించి తరించేందుకు వచ్చిన భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. అమ్మ ఇక్కడ అష్టభుజ స్వరూపిణిగా సింహవాహనారూఢి అయి నీలవర్ణ ముఖ ప్రకాశంతో దర్శనమిస్తోంది. ఈ తల్లి కృష్ణాష్టమి పర్వదినాన ఇక్కడ ఆవిర్భవించింది కనుక ఈ ఆలయంలో కృష్ణాష్టమి పర్వదినాన యోగమాయా దుర్గాష్టమి పేరుతో విశేషంగా ఉత్సవం జరుపుతారు. వనదుర్గాదేవికి కుడివైపున ఉన్న 4 చేతుల్లో ఖడ్గము, త్రిశూలము, చక్రము, రాక్షసుడి తల, ఎడమవైపున ఉన్న 4 చేతుల్లో హంస, శంఖము, డమరుకము, అక్షమాల ఉంటాయి. కాశీ పట్టణంలో మాదిరిగానే ఇక్కడ కూడా కాలభైరవుడు క్షేత్రపాలకుడు. కాలభైరవుడు ఈ ప్రాంగణంలో ఉత్తర దిశలో ఉన్న ప్రత్యేకమైన ఉపాలయంలో దక్షిణాభిముఖుడై కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రధాన ఆలయానికి వాయవ్య దిశలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాలయం, కాలభైరవ ఆలయం ఉంటాయి. స్వామివారికి దక్షిణ భాగంలో ఉన్న ఉపాలయంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు. ప్రధాన ఆలయ కుడ్యంపై కాకతీయుల రాజగురువైన సోమశివాచార్యులు, పంచముఖ నాట్య గణపతి విగ్రహాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఆలయానికి ఈశాన్య దిశలో 16 స్తంభాల కళ్యాణ మంటపం ఉంటుంది. రాజగోపురానికి, రంగమంటపానికి మధ్య ధ్వజస్తంభం, దాని ముందరే దీపస్తంభం ఉంటాయి.
ప్రధాన ఆలయ శిఖరంపై సప్తవర్ణాలతో ఉన్న వివిధ దేవీ దేవతల శిల్పాలు ముచ్చట గొలుపుతాయి. ఆలయం ముందు భాగంలో ఇటీవలి కాలంలో నిర్మించిన 17 అడుగుల ఎత్తైన పరమేశ్వరుడి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. గుడికి ఈశాన్య భాగంలో యాగశాల దగ్గర ఆదిత్యాది నవగ్రహ దేవతల మంటపం ఉంటుంది. నాగేశ్వర ఆలయంలో ముందు వైపున తూర్పు భాగంలో గోముఖం ఆకారంలో పెద్ద కోనేరు ఉంటుంది. దీన్ని నాగకుండమని, పరికర్ణికాకుండమని పిలుస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించిన నాటి నుండి ఈ కోనేరు ఇక్కడ ఉందని గ్రామస్తులు చెబుతారు. ఈ క్షేత్రంలో అనంత కర్కోటక స్తంభం ఉంటుంది. దీనిని సత్యస్తంభం అని పిలుస్తారు. నేటికి ఇది సత్య ప్రమాణాలకు నెలవుగా నిలవడం విశేషం. ఈ స్తంభానికి ప్రదక్షిణ చేసి సత్య ప్రమాణం చేసిన వారు ఎవరైనా సరే అబద్ధమాడలేరని ప్రతీతి. ముందుగా ఈ సత్యస్తంభానికి నమస్కరించుకున్న తరువాతే గర్భాలయంలో కొలువై ఉన్న నాగేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీ. ఇక్కడ రుక్మిణీ సత్యభామ సమేతుడైన వేణుగోపాలస్వామి క్షేత్రపాలకుడు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించాడని పద్మపురాణంలో ఆధారాలు కనిపిస్తున్నాయి. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి ఆలయానికి, వేణుగోపాలస్వామి ఆలయానికి మధ్య భాగంలో విష్ణుతీర్థ యతీంద్రుల వారు ఒక ఆలయాన్ని నిర్మింపచేసి దానిలో ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారు. శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో, ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిటతో, తోం తోం తరి కిట కిటతో, మతంగమునివర వందిత ఈశా, సర్వదిగంబర వేష్టిత వేషా. నిత్యం ఈ ఆలయంలో యాగశాలలో ప్రాతకాలపు ఆపోసన, సాయంకాలపు ఆపోసన జరుగుతాయి. పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేక హోమాలు జరుగుతాయి. ఉగాది రోజున పంచాంగ పఠనం జరుగుతుంది. ఏటా ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. శ్రావణ మాసంలో అమ్మవార్లు ఇరువురికి లక్ష కుంకుమార్చన జరుగుతుంది. గుడికి ఈశాన్యంలో ఉన్న 16 స్తంభాల కళ్యాణ మంటపంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవం జరుగుతాయి. ఈ దేవాలయంలో మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షగా జరుగుతాయి. పారంపర్య ధర్మకర్తలైన చల్లపల్లి రాజా వంశీకులు ఏటా ఈ జగజ్యోతిని వెలిగించిన తరువాతే ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్వామివారిని సేవించుకున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. నాగదోషాలున్నవారు ఈ ఆలయంలో సర్పసూక్త విధానంలో సర్పపూజ చేసుకోవటం విశేషం. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంకాలం 5 గంటల నుండి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు మచిలీపట్నం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదకళ్ళేపల్లికి విజయవాడ నుండి నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. విజయవాడ నుండి అవనిగడ్డ వెళ్లే మార్గంలో చల్లపల్లిలో దిగి ఆటోల్లో పెద్దకళ్ళేపల్లికి సులభంగా చేరుకోవచ్చు. ఉత్తర వాహిని అయిన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మహాశివరాత్రి పర్వదినాన దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారిని దర్శించుకుంటే పరమపదము వరంగా లభిస్తుందని ప్రతీతి. కాశీకి వెళ్లి విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునే శక్తి లేని వాళ్ళు ఈ దివ్యధామానికి వచ్చి నాగేశ్వరుణ్ణి సేవించుకున్నా అంతే ఫలం కలుగుతుందని పురాణవచనం. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. గంగాధరా హే గౌరీవరా, నీ నీడల్లో నేనుంటే చాలు దొరా. జయ శంకరా హే కరుణాకరా, నీ రక్షే మాపై ఉంటే చాలు హరా. మదిలో నువ్వే కొలువుండి పోవా, స్వామి మాకై కాపుండరా. శరణం స్మరణం సకలం హరణం వేదోరా. హర హర శంభో శివనామమే, శివ శివ శంభో మా ప్రాణమే. హర హర శంభో
శివ శంభో అపరూపమే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.